హలో హాయ్ అండి అందరికీ. ఈరోజైతే గుడికి వచ్చామన్నమాట. ఏ గుడికో ముందు ముందు చూస్తూ ఉంటారు కదా, మీకే అర్థమవుతుంది. ఇదైతే ఫ్రైడే రోజు తీసిన వీడియో అనమాట, అంటే కనుమ రోజు తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. వచ్చేసాము చూడండి, ఎంకాయపల్లె ఎల్లమ్మకు వచ్చేసామన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము, పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు వద్దాంలే అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చేసాము. బయటనే టెంకాయ తీసుకునేసి లోపలికి వచ్చేసామన్నమాట. వెదర్ చల్లగా ఉంది కదా అని చెప్పేసి పిల్లల్ని ఏం తీసుకురాలేదు. నేను ఇక్కడ బాక్స్ చూపిస్తున్నాను కదా, ఎల్లో కలర్ బాక్స్ మొత్తం ఇలాగ పెట్టేశారు. అక్కడే అన్నమాట అమ్మవారు ఉండింది, అంటే అమ్మవారు వెలిసింది అక్కడ వెలిసారు. కాకపోతే గుడి ఇంకా పెద్దగా కట్టాలి అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, అందుకనేసి అమ్మవారిని కదిపియకుండా అలాగే పెట్టేసి క్లోజ్ చేశారు. చుట్టూ ఇలాగ మొత్తము రేకులు పెట్టేశారనమాట, ఎవరు వెళ్ళకుండా. అమ్మవారిని అంత ఈజీగా కదిపియలేరు కదా, అందుకనేసి మనం మొక్కడానికి అని చెప్పేసి అమ్మవారి విగ్రహం ఒక్కటి ఇక్కడ పెట్టేశారనమాట. ఇక్కడ నుంచి కొంచెం కుంకుమ తీసుకుంటున్నాను, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. కాకపోతే నేను వెళ్ళిన ప్రతిసారి అమ్మవారి కుంకుమ కంపల్సరీ తెచ్చుకుంటాను. చూడండి, అమ్మవారిని మొక్కేసుకోండి, ఎల్లమ్మ తల్లిని. మాకైతే అమ్మవారు ఏం లేరు, కానీ నేనైతే నమ్ముతాను. నాకు అనిపించిన ప్రతిసారి వెళ్ళొస్తూ ఉంటానన్నమాట అమ్మవారికి. నాకు లేకపోయినా నేను అమ్మవారికి చీర పెడతాను, అలాగే దండ వేసుకుంటాను, అన్నీ పెట్టుకుంటానన్నమాట. కాకపోతే అమ్మవారు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తారు మన దగ్గరికి. మనం ఏం చెప్పాల్సిన పని లేదు కదా. అమ్మవారిని మొక్కేసుకొనేసి ఇక్కడ కూర్చొనేసి కొద్దిసేపు ధ్యానం చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ త్రిశూలం కనిపిస్తుంది కదా, 3 నిమ్మకాయలు ఉండాలి, కానీ 2 నిమ్మకాయలే ఉన్నాయి అని చూస్తున్నారా. ఒక నిమ్మకాయ నేను మొక్కుతూ ఉంటే నా దగ్గర వచ్చి పడిపోయిందనమాట. అమ్మవారే ఇచ్చారు అని చెప్పేసి నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను. ఇలాగ వస్తూ ఉంటే ప్రసాదం పెడుతున్నారనమాట బయట. మేము కూడా తీసుకొనేసి బయట టెంకాయ కొట్టేసుకునేసి ఒక దగ్గర కూర్చొని ప్రసాదం తిన్నాము. ఇక్కడ కూర్చొనేసి ఒక దగ్గర ప్రసాదం తింటున్నాం అన్నమాట. మార్నింగ్ ఏం తినకుండా వచ్చాం కదా, నాకు జీడిపప్పులు ఎక్కువ వచ్చాయి అని చెప్పేసి మా ఆయనతో చెప్తూ ఉన్నాను. అదే నెక్స్ట్ ప్రసాదం తిన్న తర్వాత పక్కనే ఇక్కడ ముగ్గుల పోటీలు పెట్టారు అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. కాకపోతే ఇంకా స్టార్ట్ కాలేదు, అంతా రెడీ చేసుకుంటున్నారనమాట. ఫస్ట్ ప్రైజ్ 10,000 అంట. మా ఆయన నువ్వు కూడా వేయిపో అని చెప్పేసి చెప్తూ ఉంటే, మనకు అంత సీన్ లేదులే, ఏదో వేస్తాం కానీ అంత ప్రైజ్ వచ్చేలాగా ఏం వేయలేము అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉన్నాము. ఒకసారి అమ్మవారికి ఇక్కడ మొక్కేసుకొనేసి వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆగేసి మొక్కేసుకున్నాము అనమాట. పక్కన ఇక్కడ చిన్నగా అమ్మవారిని పెట్టేసుకొని ఉంటారు, అక్కడ కూడా మొక్కేసుకొనేసి రిటర్న్ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయో కదా, మా పిల్లలు వచ్చింటే కంపల్సరీ అడుగుతుండే వాళ్ళు అని చెప్పేసి బయటికి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. ఏంటి పనులు ఉన్నాయి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతే ఈ వీడియో. బాయ్. లైక్ చేయొచ్చు కదా.